ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును గురించిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని గడిచిన దినములన్నీ కూడా తన కృప చేత, కనికరము, దయచేత, వాత్సల్యము చేత మనల్ని కాపాడి భద్రపరిచి మనకు ఆరోగ్యములనిచ్చి, మనకు క్షేమమునిచ్చి, ఈ యొక్క అపాయకరమైనటువంటి ఈ దుర్దినములలో కూడా ఆయన కృపను మనకు విడువక మనలను కాపాడుచు భద్రపరుస్తూ తన దయను మన ఎడలో చూపిస్తున్నారు. కాబట్టి ఆ దేవుని ప్రేమ కొరకు, ఆ దేవుని కృప కొరకు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మన జీవిత కాలమంతా ఆయనకు సాక్షులుగా జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యాకోబు పత్రిక, యాకోబు పుస్తకం 1వ అధ్యాయము 22వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి యాకోబు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు అతడు అంటున్నాడు కదా, మనమట దేవుని వాక్యమును వినినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, వాటన్నింటిని మనం వినుచున్నప్పుడు ఆ దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యమును వినువారు మాత్రముగా మనం ఉన్నట్లయితే, అనగా విని దాన్ని విడిచిపెట్టేసి ఏదో ఉన్నాం, ఏదో దేవుని దగ్గరికి వచ్చాం, వాక్యం వినాలి కాబట్టి విన్నాం, కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం, దేవుని స్తుతించాలి కాబట్టి స్తుతించాం, ఇలాగున వినువారు మాత్రముగా ఉండి వినటువంటి దాన్ని విడిచిపెట్టేసి, వినటువంటి వాక్యం మన హృదయంలో భద్రపరచుకోకుండా, వినటువంటి వాక్యం ప్రకారముగా మనం ప్రవర్తించకుండా మనం ఉన్నట్లయితే మనలను మనమే, మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు అని భక్తులు హెచ్చరిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. అలాగున మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకుంటున్నట్లు విన్నటువంటి వాక్యం ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం, దేవుడు చెప్పిన క్రమము ప్రకారం, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం ప్రకారము గట మనం ప్రవర్తించాలి, అనగా ఆ మాటలను అనుసరించి మనం నడుచుకోవాలి అని మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి, దేవుడిచ్చిన మాటల ప్రకారముగా, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా మనం నడుచుకోవాలి. అప్పుడు మనలను మనం మోసపుచ్చుకోకుండా మనం ఆయనకి ఇష్టలుగా మనం నడవగలుగుతామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా అనేక మార్లు మనం వినువారులు మాత్రముగా మనం ఉంటాం, వినేటువంటి వారులుగా ఉంటాం. అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి వాక్యం వినగలుగుతున్నారు, కానీ దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారం, దేవుని యొక్క వాక్యములను అనుసరించి నడుచువారు చాలా తక్కువ మందిగా కనబడతారు. వినేటువంటి వాక్యం బాగుంది, మంచిగా వాక్యం విన్నాం, మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు అని ఆ వాక్యమును వింటారు, కానీ ఆ వాక్యమును వినిన తర్వాత వెంటనే దాన్ని మనం మర్చిపోతాం. వినేటువంటి వాక్యం మన హృదయంలో భద్రపరచుకోనకుండా, వినేటువంటి వాక్యం ప్రకారముగా మనం నడవకుండా, ఆ వాక్యమును అనుసరించి మనం జీవించకుండా, ఆ వాక్యమును వెంటనే మనం వదిలివేసేటువంటి వాళ్ళముగా అనేక మార్లు మనం కనబడతాం. ఈ రోజుల్లో అనేక మంది కూడా ఇటువంటి వాళ్ళుగానే కనబడుతున్నారు. కానీ ఇటువంటి వాళ్ళముగా మనము కూడా ఉన్నట్లయితే ఇక మీదట కూడా మన వాక్యం వినే దాని ప్రకారం నడవకుండా, వినేటువంటి వాక్యం మనం వదిలివేసే వాళ్ళముగా, విన్న వాక్యం మనం మరిచిపోయే వాళ్ళముగా, విన్న వాక్య క్రమము ప్రకారం నడుచుకోనకుండా మనం ఉన్నట్లయితే మనలను మనమే మోసపుచ్చుకుంటూ, దేవుని మార్గములలో కాక, దేవుని యొక్క అడుగుచాడలలో కాక, నిత్య జీవపు మార్గములో కాక, నరకమునకు పోవు మార్గంలో మనం అడుగులు వేస్తున్నామని మనం గ్రహించుకుని, మనల్ని మనం మోసపుచ్చుకోనకుండా, మనకు మనం గ్రహింపు తెచ్చుకునేట దేవుని మార్గంలో మనం నడవాలట. విన్న వాక్య క్రమము ప్రకారం మనం నడుచుకునే వాళ్ళమగా ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. విన్నటువంటి వాక్య ప్రకారముగా మనం ప్రవర్తించాలట, అలాగని మనం నడుచుకోవాలట. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాం, దేవుని మార్గంలో మనం నడవగలుగుతాం. దేవుడు మన కొరకు
కొరకు సిద్ధపరిచిన దీవెన ఆశీర్వాదములన్నిటిని మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం వినిచినటువంటి మనం విన్నటువంటి వాక్య క్రమము ప్రకారం ప్రతిరోజు వాక్యం వింటూ ఉంటాం. ప్రతి ఆదివారం దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. బైబిల్ స్టడీస్కి వెళ్తూ ఉంటాం. లేకపోతే ఇతర కూటాలకు దేవుని దగ్గరికి మనం వస్తుంటాం. మందిరానికి వెళ్తుంటాం. సేవకుల దగ్గరికి వెళ్తుంటాం. సేవకుల ద్వారా ప్రకటింపబడే వాక్యములను వినుచుంటాం. వింటున్నటువంటి వాక్య ప్రకారముగా, వింటున్నటువంటి దేవుని యొక్క అడుగుచాడల ప్రకారముగా, వింటున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా మనం ఎంతవరకు ఈ రోజున నడుచుకోగలుగుతున్నాం? దేవుని వాక్యంలో ఎన్నో మాటలను మనం ఇదివరకే చదివి ఉంటాం. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలను గురించి, ఎన్నో దేవుని మార్గములను గురించి, ఎన్నో దేవుని యొక్క సత్యములను గురించి ఎన్నో మనం ఇదివరకే విన్నాం. విన్నటువంటి వాటి ప్రకారముగా మనం ఇప్పటి వరకు ఎంతవరకు వాటిని అనుసరించి మనం నడుచుకోగలుగుతున్నాం? వాటిని అనుసరించి మనం నడుచుకోకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉంటామట. నరకమునకు పోవు మార్గంలో నడుస్తూ ఉంటామట. అపవాది చేతుల్లోనే మనం వెళ్ళిపోతాం. అటువంటి విధముగా మనం ఉండుకుంటే కొరకు మనమే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుకుంటున్నట్లు దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి అటు కృప, అటు ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి దేవుని యొక్క అడుగుజాడలో మనం నడుచున్నట్లు, నిత్య జీవపు మార్గంలో మనం నడుచుకున్నట్లు, దేవుడు మనకిచ్చిన వాక్యం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, మేము వింటున్నటువంటి వాక్యమును వినువారు మాత్రముగా మేముండి వాటిని వదిలివేసే వాళ్ళమగా, వాటిని మర్చిపోయే వాళ్ళమగా, విన్నటువంటి వాక్య ప్రకారముగా మేము నడవకుండా మేము ఉండినట్లయితే మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటూ ఉంటామని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. పరిశుద్ధుడ, ఇక మీదటైన నీ సన్నిధానంలో విన్న వాక్యములను, నీ సేవకుల ద్వారా వినోపదేశములను ఆ దేవుని మార్గముల ప్రకారముగా, వాక్య ప్రకారముగా మేము నడుచుకున్నటకు మాకు సహాయం అనుగ్రహించండి. విన్నటువంటి వాక్య ప్రకారముగా మేము సరిగా ప్రవర్తించుటకు మా కృప చూపండి. మా ప్రవర్తనలను, మా అడుగుజాడలను సరిచేసి నీతి జీవపు మార్గంలో మమ్మల్ని నడిపించి నీ అడుగుజాడల ప్రకారం, నీ ఆజ్ఞల ప్రకారం, నీ వాక్య ప్రకారం ఇక మీదట మేము నడుస్తూ నీతి జీవమునకు మేము సిద్ధపడటకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను వారికి తోడుగా ఉంచి ఇక మీదట మా అందరి యొక్క ఆత్మీయ జీవితాలు నీ మాటల ప్రకారం, నీ అడుగుజాడల ప్రకారం, నీ వాక్య ప్రకారం నడుచుకొని ఆశీర్వదించబడ్డకు కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.